This is a Teja News Television broadcast. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం చికెన్ షాపులు మూసివేసి వ్యాపారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగింది. పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించడం కష్టమైందని తెలిపారు. ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయమైన మార్జిన్ కల్పించాలని కోరారు. వ్యాపారి షకీల్ కంపెనీల విధానాలను ఖండిస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పౌల్ట్రీ వ్యాపారస్తులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీద వాళ్లకు కార్యక్రమం వెళ్ళాలంటే చికెన్ చాలా అవసరం. చికెన్ మీద హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్ముకునే వాళ్ళకు కమిషన్ ఇవ్వకుండా వ్యాపారం చేస్తే ఎంతోమంది ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళ జీవనోపాధి ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నది. కనుక చికెన్ వ్యాపారస్తులు ఆలోచన చేసి వీళ్ళకి మార్జిన్ ఇవ్వండి. రిటైల్ వాళ్ళు మళ్ళీ కస్టమర్లకు కూడా మార్జిన్ కొట్టి చికెన్ అమ్ముతారు. చికెన్ ధర తక్కువైతేనే బీద వాళ్ళ కార్యక్రమాలు అవుతాయి. కనుక బాగా ఆలోచన చేసి వీళ్ళకి న్యాయం చేయగలరని కోరుతున్నాము. అదే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి షాపు బంద్ చేసేస్తారు, చికెన్ అమ్మరు. జాగ్రత్త. గ్రామంలో యాజమాన్యం మొత్తం కలిసి దుకాణాలు బంద్ చేసి రోడ్డు మీద అన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కారణం ఏమనగా పైన పెద్ద పెద్ద కంపెనీ కుమ్మక్కై అందరూ కలిసి ఎంతైతే మాకు మార్జిన్ దొరకాలో ఆ మార్జిన్ ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మాకు రిటైల్ కౌంటర్ల ఏం తక్కువ రేట్ చేసి అమ్మే సౌకర్యం లేకపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఖర్చులన్నీ మీద పడుతున్నాయి, ట్రాన్స్పోర్టింగ్ మీద పడుతుంది. రియల్ వైపు షటర్ల కిరాయిలు, ట్రాన్స్పోర్టింగ్ ధరలు చాలా పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఎంతైతే మార్జిన్ రావాలి అంత మార్జిన్ దొరకక తీవ్ర ఇబ్బంది అవుతున్నాం. ఇంకోటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కలిసి మాకు పేపర్ స్టేట్మెంట్ ఇస్తలేదు. ఇట్లా మార్జిన్ మీరు ఎంత రిటైలర్ అవసరం అంటున్నారో అంత మార్జిన్ మేము ఇస్తామని చెప్తారు. కాబట్టి మేము ఈరోజు ఇట్లా రోడ్డు మీద నిరసన ఈ నిరసనను అనుసరించి వాళ్ళు కంపెనీలు మేము మాకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు మేము ఇట్లా నిరసన చేస్తామని మా యొక్క మనవి.